హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ వెనెస్సా ఫ్యామిలీ. దీనికి ముందుగా అయితే ఇప్పుడైతే మనము యాక్చువల్గా క్యాపిటల్లో ఉన్నాము, అమరావతి క్యాపిటల్లో. నిజంగా ఈ జనరేషన్లో ఇప్పుడున్న యూత్ కానివ్వండి, చాలామందికి కానీ ఒక క్యాపిటల్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారనేది ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి. ఒక క్యాపిటల్ అంటే ఏదో ఒక 4 బిల్డింగులతో సరిపోదు. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రతిదీ, విద్య, వైద్యము, గేమింగ్ కానివ్వండి, ఇంకా ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ సెక్టారు, ఇట్లా రకరకాలు చాలా ఉంటాయి. అండ్ ఎంటర్టైన్మెంట్, వీటన్నిటికీ ఈ క్యాపిటల్లో ఉన్నప్పుడే అది ఒక మంచి క్యాపిటల్ సిటీగా వర్ధిల్లుతుంది అన్నమాట. సో అలాంటి క్యాపిటల్ని ఈ జనరేషన్లో దాన్ని ఎలా రెడీ చేస్తారు, ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారనేది మనం చూడడం అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఇప్పుడైతే మనము సీడ్ యాక్సెస్ రోడ్డు గుండా, ఆ రోడ్డుకు పక్కనే ఉన్నటువంటి ఇక్కడ సిఆర్డిఏ ఆల్రెడీ ఒక బిల్డింగ్ ఉంది, మనకు తెలుసు, 7 అంతస్తులది. దాని గురించి ఒక ఫుల్ వీడియో అయితే మీకు పెడతాను. దానికి అనుసంధానముగా ఇక్కడ దానికి సంబంధించింది ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ అయితే కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. నిజంగా ఈ వైపు చూస్తుంటే చాలా బాగుంది కదా. ఈ బిల్డింగ్స్, ఈ ఆకారాలు ఇవన్నీ చూస్తుంటే ఏదో ఫారెన్లో ఉన్నట్టే నాకు అనిపిస్తుంది. అంత బాగున్నాయి అనమాట. బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3 ఇట్లా అని చెప్పేసి వరుసని ఇక్కడైతే బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేశారు. దీని లోపల ఇక్కడంతా కూడా ఇప్పుడు పొలాలకు సంబంధించి కానివ్వండి, ఇళ్లకు సంబంధించి కానివ్వండి, రిజిస్ట్రేషన్స్, ఇవన్నీ రోడ్ మ్యాప్స్ కానివ్వండి, ఇళ్ళ మ్యాప్లు కానివ్వండి, ఇళ్ళ ప్లానింగ్స్ కానివ్వండి, ఇలాంటి ప్రాసెస్ వర్క్ అంతా ఇక్కడే జరుగుతుంది అనమాట. ఓవరాల్గా మన ఏపీకి సంబంధించి అటు ఉత్తరాంధ్ర కానీ, ఇటు దక్షిణాంధ్ర కానీ, మన పల్నాడు కానీ, ఆంధ్రాకి హోల్ ఆంధ్ర మొత్తానికి కలిపి ఇక్కడే ఆ ప్రాసెస్ వర్క్ అయితే జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇది సెంట్రల్, ఇది క్యాపిటల్గా మనం ఎంచుకున్నాం కాబట్టి. సో దానికి తగ్గట్టుగానే ఈ బిల్డింగ్స్ అనేవి రెడీ అవుతూ ఉన్నాయి. మనం లోపల చూస్తే కనుక ఫర్నిచర్ కానివ్వండి, ఇంకా ఇక్కడ కంప్యూటర్స్ కానివ్వండి, టేబుల్స్ కానివ్వండి, ఒక డిఫరెంట్ స్టైల్లో, మోడల్లో ఇప్పటి జనరేషన్కి తగ్గట్టుగా ఆ ఫారెన్ కల్చర్ని చక్కగా అవన్నీ ఉట్టిపడేలాగా మంచిగా అయితే తీసుకుంటున్నారు. చాలా బాగుందనే చెప్పాలి. మీరు చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఈ బిల్డింగ్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు? మీరు మీ కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు అది లోపల రెడీ అయ్యి ఉన్నది. ఇదైతే మాత్రము లోపల ఎలా రెడీ చేస్తున్నారు, ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతూ ఉంది, మనం చూస్తున్నాం కదా. అక్కడక్కడ వెల్డింగ్ వర్క్స్ కానివ్వండి, ఇంకా పైన సీలింగ్, ఇట్లాంటి ఇవన్నీ మొత్తం చేస్తూ ఉన్నారు. మీకు జస్ట్ శాంపిల్గా క్యాపిటల్లో జరుగుతున్న పనుల గురించి కొన్ని ఇట్లా పార్ట్లుగా తీసి మీకు వీడియోలు చూపిస్తున్నానండి, చేస్తున్నాను మీకోసం అని చెప్పేసి. ఈ వీడియోని గురించిన మీ యొక్క అభిప్రాయాన్ని అయితే మీరు కింద కామెంట్ అయితే చేయండి. మరి ముఖ్యంగా మన యూట్యూబ్ ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు, లైక్ చేయండి. వీడియో కింద హైప్ అని ఒకటి ఇస్తాడు, దాన్ని టచ్ చేసి ఈ వీడియోకి మీరు పాయింట్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ లైక్ అయితే చేయటం మర్చిపోవద్దు. అండ్ ఇంకా అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మన ఫ్రెండ్స్కి, మన ఫ్యామిలీస్కి అండ్ మన కొలీగ్స్కి ఈ వీడియోని షేర్ చేసి మన క్యాపిటల్ ఎలా రెడీ అవ్వబోతుందో అందరికి ఒకళ్ళకి ఈ వీడియోలు అయితే షేర్ చేసుకుందాము. ఇంకెందుకు ఆలస్యము, ఇలాంటి మరిన్ని వీడియోల కోసము మన యూట్యూబ్ ఛానల్తో అయితే మీరు టచ్లో ఉండండి. మరి ఒక వీడియోలో కలుసుకుందాము. బాయ్.